తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పంచాయతీ కార్యదర్శులు పని భారం తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు. పంచాయతీ కార్యాలయాల్లో లేడీ కార్యదర్శులు పని గంటల సమయం ఒక రకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల ధర్నాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని, తమ బాధను గవర్నమెంట్ పట్టించుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను వారి విధులకు మాత్రం పరిమితం చేయాలి. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలి. ఇతర డిపార్ట్మెంట్ వల్లే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు కూడా మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను ఆదుకోవాలి. దయచేసి పని గంటల భారం ఒక సిస్టమాటిక్ గా పెట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్లు ఇచ్చే విధానంలో ఆదివారం వస్తే పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని ముందు రోజు శనివారం నాడే పెన్షన్లు ఇచ్చేయండి అని ఒక చక్కగా నిర్ణయం తీసుకోవడం, తెల్లవారుజామున 5 గంటల నుంచి 4 గంటల నుంచి పర్సెంటేజ్లు అడుగుతున్న జిల్లా కలెక్టర్లకి కాదు 7 గంటల నుంచి ఇవ్వండి, 7 గంటల నుంచి పంచి పెడతారు జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎంతో సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మేము కూడా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాం. కానీ మా యంత్రాంగం కక్ష కట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శుల మీద ప్రభుత్వం చెప్పినా సరే రెండో శనివారాలు ఆదివారాలు ఎక్కువ పన్ను పురమాయిస్తున్నారు. అంతేకాకుండా IVRS కాల్స్ అని పెట్టి 3 నెలలు బట్టి 4వ నెల ఇప్పుడు మామూలుగా కాదు ఏపేస్తున్నారు. కాల్స్లు తేడా వస్తే అక్కడ ఎవడో వాడికి సెల్ ఫోన్ ఉండదు, ఆ గ్రామంలో ప్రాంతంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం, కీబోర్డ్ ఆపరేట్ చేయడం, 1 నొక్కండి 1 నొక్కిపోయి 3 నొక్కితే అప్పుడు సెట్ అట్టుకెళ్ళలేదని వస్తుంది, పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయండి అన్నారు. ఆపరేట్ చేయకపోవడం కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేయకపోతే అక్కడ ఎవడో చేయకపోతే దానికి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలా? IVRS కాల్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా విలేజ్ల్లో అవగాహన కల్పించిన తర్వాత మాత్రం IVRS పెట్టాలి తప్ప IVRS కాల్ని అంతవరకు ఆపాలి. లేదంటే పంచాయతీ సెక్రటరీ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి మాట వచ్చి మానసిక ఒత్తిడికి గురైపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడతాం. ఒక పక్కనే ఆల్రెడీ మేము ప్రతిరోజు వెబ్ఎక్స్కి అటెండ్ అవుతున్నాం 1 year నుంచి. పొద్దున్న నుంచి వెబ్ఎక్స్ అవుతుంది, వెబ్ఎక్స్ అయిపోయింది ఇంకో మీటింగ్ ఉంటుంది, ఇంకో మీటింగ్ ఉంటుంది, ఇంకో మీటింగ్